Hi everyone. Whatever, whenever, wherever, whoever, whichever, however, whosever వీటిపైన ఒక వీడియో చేయండి అంటూ ప్రసాద్ అనే వ్యూవర్ అడిగారు. సో ఈ వీడియోలో మనము వీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము. సో ముందుగా వాట్ ఎవర్ని మనము వాట్స్ ఎవర్ అని కూడా అనొచ్చు. అదేవిధంగా వెన్ ఎవర్ని వెన్స్ ఎవర్ అని కూడా అనొచ్చు. అదేవిధంగా వేరెవర్ అయినా వేర్స్ ఎవర్ అయినా ఒకటే. అండ్ హూ ఎవర్ ఆర్ హూమ్ ఎవర్, విచ్ ఎవర్ ఆర్ విచ్ సో ఎవర్, however or howsoever, whosoever, whosoever లేదా whoever's. సో ఇలా ఏ విధంగా కూడా మనము ఉపయోగించవచ్చు. సో ముందుగా వాట్ ఎవర్ లేదా వాట్స్ ఎవర్ని ఎలా ఉపయోగించాలో చూద్దాము. సో వాట్ ఎవర్ ఆర్ వాట్సో ఎవర్. ఓకే, సో జనరల్గా మనము వాట్స్ ఎవర్ని ఫార్మల్గా యూజ్ చేస్తాం. ఓకే రైట్. అండ్ వాట్ ఎవర్ని మనం ఇన్ఫార్మల్గా యూజ్ చేస్తాం. సో మీనింగ్ అయితే ఒకటే, కాకపోతే వాట్స్ ఎవర్ అంటే ఏంటంటే ఎంఫసైజ్ చేసినప్పుడు, అంటే ఏదైనా విషయం గట్టిగా చెప్పినప్పుడు. ఓకే, సో ఎంఫసైజ్కి మనము వాట్స్ ఎవర్ని వాడతాము. సో నార్మల్గా చెప్తే వాట్ ఎవర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో నువ్వేం చేయాలనుకుంటే అది చేసేయి, లేదా నువ్వేమనుకుంటే అది చేసేయి, ఏదైనా చేసేయి. సో ఇలా మనం అంటాం కదా, సో అలా డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఐల్ బీ దేర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏం జరిగినా నేను అక్కడికి వస్తాను. ఓకే, లేదా నేను అక్కడికి చేరుకుంటాను. ఏం జరిగినా వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏం జరిగినా నేను అక్కడ ఉంటాను. ఓకే, సో మీ ఫ్రెండ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా రావాలి రేపు సంథింగ్ ఏదో అంటున్నాడు. సో ఏం జరిగినా సరే నేను అక్కడికి వస్తాను. డూ వాట్ ఎవర్ సీమ్స్ బెస్ట్ టు యూ. ఓకే, సో నీకు ఏది మంచిదైతే అది చెయ్యి, నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి. సో మీ ఫ్రెండ్ మిమ్మల్ని సలహా అడుగుతున్నారు, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో మీరేమంటున్నారు, డూ వాట్ ఎవర్ సీమ్స్ బెస్ట్ టు యూ, నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. డోంట్ టెల్ హిమ్ వాట్ ఎవర్ యూ డూ. ఓకే, నువ్వు ఏం చేసినా అతడికి చెప్పకు. ఓకే, ఏం చేసినా. ఓకే, ఇక్కడ వాట్ ఎవర్కి మీనింగ్ ఏమొస్తుందంటే ఏమి. ఓకే, సో ఏం చేసినా, నువ్వు ఏం చేసినా అతడికి చెప్పొద్దు. Whatever I say, he always disagrees. Okay, whatever I say, he always disagrees. So నేను ఏమి చేసినా, నేను ఏమి చెప్పినా, సో వాట్ ఎవర్ ఐ సే అంటే నేను ఏమి చెప్పినా అతడు ఒప్పుకోడు, దాంతో ఏకీభవించాడు. ఓకే, నేను ఏం చెప్పినా సరే అతడు దాంతో ఏకీభవించాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఈజ్ మైన్. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఈజ్ మైన్ అంటే నీ దగ్గర ఏమి ఉన్నా అది నాదే, నీ దగ్గర ఏమి ఉన్నది నాదే. ఓకే, సో ఇక్కడ వాట్ ఎవర్ ప్లేస్లో మనం వాట్స్ ఎవర్ని కూడా ఇక్కడ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అంటే మనం ఎంఫసైజ్ అంటే గట్టిగా చెప్పాలనుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ ఎవర్ యూ హ్యావ్ ఈజ్ మైన్, నీ దగ్గర ఏమి ఉన్నా అంటే మీరు గట్టిగా చెప్తున్నారు. ఎంఫసైజ్ చేయడం అంటే ఏంటి, గట్టిగా చెప్పడం. నీ దగ్గర ఏమి ఉన్నా సరే అది నాదే. వాట్స్ ఎవర్ యూ హ్యావ్ ఈజ్ మైన్, నీ దగ్గర ఏది ఉన్నా అది నాదే. నెక్స్ట్ వన్, వాట్ ఎవర్ హీ సెడ్ ఈజ్ నాట్ ట్రూ. సో అతడు చెప్పింది ఏది నిజం కాదు. సో వాట్ ఎవర్ హీ సెడ్ ఈజ్ నాట్ ట్రూ అంటే అతడు చెప్పింది ఏది నిజం కాదు. సో ఇలా మనము వాట్ ఎవర్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో వాట్స్ ఎవర్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే యాక్చువల్లీ రెండో ఒకటే, వాట్ ఎవర్ అయినా వాట్స్ ఎవర్ అయినా రెండో ఒకటే, కాకపోతే ఎంఫసైజ్ చేసినప్పుడు అంటే గట్టిగా చెప్పినప్పుడు ఏదైనా విషయాన్ని మనం వాట్స్ ఎవర్ని యూజ్ చేస్తాం. నార్మల్గా చెప్తే మనము వాట్ ఎవర్. ఓకే, సో ఎక్కడైతే వాట్ ఎవర్ ఉందో అక్కడ మనం వాట్స్ ఎవర్తో రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనము వాట్ ఎవర్ లేదా వాట్స్ ఎవర్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం వెన్ ఎవర్ ఆర్ వెన్స్ ఎవర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో వెన్ ఎవర్ అయినా వెన్స్ ఎవర్ అయినా ఒకటే, కాకపోతే వెన్స్ ఎవర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎంఫసైజ్ అంటే ఏదైనా స్ట్రెస్ చేసినప్పుడు గట్టిగా చెప్పినప్పుడు మనం వెన్స్ ఎవర్ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్, యూ మే గో వెన్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. సో వెన్ ఎవర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఎప్పుడు. సో నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. వీ షుడ్ ట్రై టు హెల్ప్ వెన్ ఎవర్ పాసిబుల్. ఓకే, సో ఎప్పుడు వీలైతే లేదా ఎప్పుడు వీలైనా మనము సహాయం చేయాలి. ఎవరికి చేయాలి? ఇతరులకి. సో మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇతరులకి సహాయం చేయాలి. వెన్ ఎవర్ యూ కమ్ హియర్ డూ కాల్ మీ. ఓకే, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నాకు కాల్ చేయి, అంటే కాల్ చేయండి, ఫోన్ చేయి. ఓకే, సో ఇక్కడ కాల్ మీ అనొచ్చు, కానీ ఇక్కడ డూ కాల్ మీ అని ఎందుకు అంటున్నామంటే సో ఇక్కడ ఎంఫసైజ్ అంటే గట్టిగా చెప్తున్నాం, నువ్వు ఖచ్చితంగా కాల్ చేయాలి, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఖచ్చితంగా ఫోన్ చేయి. ఓకే, ఊరికే ఫోన్ చేయి అని చెప్పట్లేదు, కంపల్సరీ చేయాలి అని చెప్తున్నాం, కాబట్టి డూ కాల్ మీ. అదేవిధంగా డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ. సో ఇక్కడ కూడా స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనొచ్చు, కానీ డూ స్పీక్ అని ఎందుకు అంటున్నామంటే డూ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నాం. ఓకే, సో ఎప్పుడు మనకు అవకాశం దొరికినా లేదా ఎప్పుడు అవకాశం వచ్చినా మనము తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలి.
whenever you need my help just let me know, I'll be glad to help you. ఓకే, సో నీకు ఎప్పుడు నా అవసరం వచ్చినా లేదా నీకు ఎప్పుడు నా సహాయం కావాల్సి వచ్చినా నాకు తెలియజేయి, నాకు చెప్పు. ఓకే, నీకు సహాయం చేయడం నాకు ఎంతో సంతోషం. whenever they are together they talk politics. ఓకే, వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర ఉన్నా, వాళ్ళు ఎప్పుడు కలిసినా వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారంట? పాలిటిక్స్, రాజకీయాల గురించి. ఓకే, వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ షీ కెన్ కమ్ వెనెవర్ షీ లైక్. ఓకే, సో ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు. సో ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు. షీ కెన్ కమ్ వెనెవర్ షీ లైక్స్. నెక్స్ట్ వేరెవర్ ఆర్ వేర్ సో ఎవర్. సో ఇది కూడా సేమ్, వేరెవర్ అయినా వేర్ సో ఎవర్ అయినా, దిస్ ఈస్ ఫర్ ఎంఫసైజ్. ఓకే, ఎంఫసైజ్ చేసినప్పుడు వేర్ సో ఎవర్ యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, ఐ విల్ ఫాలో యూ వేరెవర్ యూ గో. ఓకే, సో నువ్వు ఎక్కడికి వెళ్తే నేను నీతో అక్కడికి వస్తాను, లేదా నీ వెంట వస్తాను, నీతో ఫాలో అవుతాను. ఓకే, సో ఎక్కడికి, వేరెవర్ అంటే ఎక్కడికి. ఓకే, సో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలనే వస్తాను. యూ క్యాన్ గో వేరెవర్ యూ లైక్. ఓకే, సో నువ్వు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఐ విల్ ఫైండ్ హిమ్ వేరెవర్ హీ ఈజ్. అతడు ఎక్కడ ఉన్నా అతడిని నేను పట్టుకుంటాను. ఓకే, లేదా అతన్ని నేను వెతుకుతాను, అతడు ఎక్కడున్నా కూడా. సమ్ పీపుల్ ఎంజాయ్ దెమ్సెల్వ్స్ వేరెవర్ దే ఆర్. ఓకే, సో కొంతమంది ఎక్కడున్నా కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో కొన్ని ప్లేసెస్లో ఎంజాయ్ చేయలేకపోతారు, అంటే కొత్త వాళ్ళు ఉన్నా. ఓకే, సో కొందరు ఎంజాయ్ చేయలేకపోతారు, కొందరు మాత్రం ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే, సమ్ పీపుల్ ఎంజాయ్ దెమ్సెల్వ్స్ వేరెవర్ దే ఆర్. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, హీ థింక్స్ ఆఫ్ అస్ వేరెవర్ హీ ఈజ్. ఓకే, సో అతడు ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తాడు. సో అతడు ఎక్కడున్నా కూడా మన గురించే ఆలోచిస్తాడు. ద టూ ఫ్రెండ్స్ క్లింగ్ టుగెదర్ వేరెవర్ దే గో. సో క్లింగ్ అంటే హోల్డ్ ఆన్ టుగెదర్, అంటే గట్టిగా పట్టుకోవడం. ఓకే, అంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్తారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు. సో ద టూ ఫ్రెండ్స్ క్లింగ్ టుగెదర్ అంటే గట్టిగా ఒకరినొకరు పట్టుకుంటారు, అంటే నిజంగా పట్టుకుంటారని కాదు కానీ అలా కలిసి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా. wherever he goes there are crowds of people waiting to see him. ఓకే, సో అతడు ఎక్కడికి వెళ్ళినా సో గుంపులుగా జనము అతడి గురించి వెయిట్ చేస్తూ ఉంటారట. ఓకే, అంటే అతన్ని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారట. సో మేబీ అతను ఒక సెలబ్రిటీ కావచ్చు. ఓకే, ఒక ఫేమస్ పర్సన్, ఒక సెలబ్రిటీ. సో అందుకే అతడు ఎక్కడికి వెళ్ళినా కూడా గుంపులుగా జనము అతన్ని చూడడానికి ఓకే వెయిట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వేర్ ఎవర్ హీ గోస్ దేర్ ఆర్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ టు సీ హిమ్. సో ఇలా మనము వేర్ ఎవర్ ఆర్ వేర్ సో ఎవర్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనము హూ ఎవర్ హూమ్ ఎవర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో హూ ఎవర్, హూమ్ ఎవర్ లేదా హూ సో ఎవర్, హూమ్ సో ఎవర్ అయినా ఒకటే, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్, గో ఆస్క్ హూ ఎవర్ యూ వాంట్. వెళ్ళి ఎవరినైనా అడుగు, లేదా వెళ్ళి ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని అడుగు. సో ఇక్కడ ఎవరిని అని మనకి మీనింగ్ వస్తుంది హూ ఎవర్ అంటే. టెల్ హూ ఎవర్ యూ లైక్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ. ఓకే, సో వెళ్ళి ఎవరికైనా చెప్పు, దానివల్ల నాకు జరిగే నష్టం ఏమీ లేదు, లేదా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పు, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. whoever is responsible for this will be punished. ఓకే, సో దీనికి కారణమైన వాళ్ళు ఎవరైనా సో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే వాళ్ళు శిక్షింపబడతారు. ఓకే, సో ఏదో తప్పు జరిగింది వాళ్ళు ఎవరైనా సో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్ హూఎవర్ దే ఆర్. ఓకే, సో వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళని చూడాలని అనుకోవట్లేదు, అంటే నేను చాలా బిజీగా ఉన్నాను, ఎవరైనా సరే నేను వాళ్ళని చూడాలని అనుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాడు. whoever wants the book may have it. ఓకే, సో బుక్ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. సో ఎవరైనా బుక్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. whoever finishes first will get a reward. ఓకే, సో ఎవరైతే ముందుగా ఫినిష్ చేస్తారో అంటే ముందుగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఒక రివార్డ్ అంటే ఒక ప్రైజ్ అనేది ఉంది. ఓకే, సో ఇలా మనము హూఎవర్ లేదా హూమ్ ఎవర్ని యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా విచ్ ఎవర్ లేదా విచ్ సో ఎవర్. టేక్ విచ్ ఎవర్ షర్ట్ సూట్స్ యూ బెస్ట్. ఓకే, సో ఏ షర్ట్ నీకు బాగా సూట్ అవుతుందో దాన్ని తీసుకో. సో ఇక్కడ ఏ, సో విచ్ ఎవర్ అంటే ఏది, ఏ లేదా ఏది. ఓకే, ఏది నీకు బాగా సూట్ అవుతుంది అది తీసుకో. విచెవర్ డే యూ కమ్ విల్ బి ప్లీజ్డ్ టు సీ యూ. ఓకే, సో నువ్వు ఏ రోజు వచ్చినా కూడా నిన్ను చూడడం మాకు చాలా సంతోషం. ఇట్ హ్యాస్ ద సేమ్ రిజల్ట్ విచ్ ఎవర్ వే యూ డూ ఇట్. ఓకే, నువ్వు దాన్ని ఏ విధంగా చేసినా కూడా రిజల్ట్ మాత్రం ఒకే విధంగా వస్తుంది.
యూ క్యాన్ చూస్ విచ్ ఎవర్ మెథడ్ ఆఫ్ పేమెంట్ యూ ప్రిఫర్. ఓకే, సో మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు అంటే ఎలా చెల్లింపులు చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. ఓకే, మీరు ఏ విధంగా అయినా చెల్లింపు అంటే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఓకే, లేదంటే మీరు క్యాష్ ఆర్ పేటిఎం, ఫోన్పే ఇలా ఏ రకంగా అయినా కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఇది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. విచ్ ఎవర్ సైడ్ విన్స్ ఐ షల్ బి సాటిస్ఫైడ్. ఓకే, సో 2 టీమ్స్ ఆడుతున్నాయి. ఓకే, సో ఐపీఎల్ మ్యాచ్ అనుకుందాం, 2 టీంలు. సో ఆ 2 కూడా మీ ఫేవరెట్ టీమ్సే. సో అప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఏ టీం గెలిచినా నాకు ఓకే, నేను హ్యాపీయే, ఎందుకంటే ఆ 2 కూడా మీ ఫేవరెట్ టీమ్స్, రైట్? సో అప్పుడు ఏమంటున్నారు, విచ్ ఎవర్ సైడ్ విన్స్ అంటే ఏ సైడ్ విన్ అయినా, అంటే ఏ టీం విన్ అయినా నాకు ఓకే, నేను హ్యాపీనే. విచ్ ఎవర్ బుక్ యూ లైక్ ద మోస్ట్ యూ షుడ్ బై దట్. ఓకే, సో నీకు ఏ బుక్ అయితే చాలా ఇష్టమో నువ్వు అదే కొనాలి. ఓకే, సో ఈ విధంగా మనము విచ్ ఎవర్ లేదా విచ్ ఎవర్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనము హౌఎవర్ ఆర్ హౌస్ ఎవర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో హౌఎవర్ని మనము 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. అది ఎలా అయినా, అయినప్పటికీ, ఎంతైనా. సో ఇలా మనం 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఎలా అయినా. ఎగ్జాంపుల్, యూ క్యాన్ డూ ఇట్ హౌఎవర్ యూ లైక్. ఓకే, సో నువ్వు అది ఎలా అయినా చేయొచ్చు, అంటే ఏ రకంగా అయినా చేయొచ్చు. హౌఎవర్ యూ బిహేవ్ విత్ హిమ్ హీ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. సో నువ్వు అతడితో ఎలా ప్రవర్తించినా అతడు తప్పుగా అనుకోడు. నెక్స్ట్, అయినప్పటికీ, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ హౌఎవర్ వీ లాస్ ద మ్యాచ్. ఓకే, సో మేము చాలా ప్రయత్నించాము, అయినప్పటికీ మేము ఓడిపోయాము. ఓకే, మ్యాచ్ ఓడిపోయాము. హీ వాజ్ ఫీలింగ్ వెరీ ఇల్ హౌఎవర్ హీ వెంట్ టు ఆఫీస్. సో అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అయినప్పటికీ అతడు ఆఫీస్కి వెళ్ళాడు. నెక్స్ట్, ఎంతైనా. యూ వోంట్ మూవ్ దట్ స్టోన్ హౌఎవర్ స్ట్రాంగ్ యూ ఆర్. ఓకే, సో నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా, అంటే నీకు ఎంత బలం ఉన్నప్పటికీ నువ్వు ఆ రాయిని కదిలించలేవు. సో నీకు ఎంత బలం ఉన్నప్పటికీ నువ్వు ఆ రాయిని కదిలించలేవు. నెక్స్ట్, హీ వోంట్ విన్ హౌఎవర్ హార్డ్ హీ ట్రైస్. ఓకే, సో అతడు ఎంత ప్రయత్నించినా గెలవలేడు. సో అతడు ఎంత ప్రయత్నించినా గెలవలేడు. సో ఇలా మనం హౌఎవర్ ఆర్ హౌస్ ఎవర్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, whosoever or whoever's. ఓకే, సో ఇలా whosoever లేదా whoever's. సో ఇలా ఏ రకంగా కూడా మనము యూజ్ చేయొచ్చు, కానీ జనరల్గా అయితే whoever'sని యూజ్ చేస్తుంటారు. ఓకే, సో whosever book you use you must take care of it. ఓకే, సో నువ్వు ఎవరి బుక్ తీసుకున్నా దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి, అంటే నువ్వు ఎలా అయితే తీసుకుంటావో అలాగే తిరిగి ఇవ్వాలి. ఓకే, సో నువ్వు ఎవరి బుక్ తీసుకున్నా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎంత బాగా ఇస్తారో మనం కూడా తిరిగి ఇచ్చేటప్పుడు అలాగే ఇవ్వాలి. నెక్స్ట్, హూజ్ ఎవర్ మొబైల్ దిస్ ఈజ్ ఐ విష్ హీ వుడ్ కమ్ అండ్ క్లెయిమ్ ఇట్. ఓకే, సో మీకు ఒక మొబైల్ దొరికింది, రైట్? కాకపోతే దొరికింది కాబట్టి మీకు దాన్ని ఉంచుకోవాలని మీకు లేదు, రైట్? ఎవరిదో మొబైల్ నేను ఎలా ఉంచుకుంటానని సో మీరు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు ఏమంటున్నారు, ఈ మొబైల్ ఎవరిదైతే ఉందో అతడే వచ్చి ఇది నా మొబైల్ అని అంటే బాగుండు. ఓకే, సో ఈ మొబైల్ ఎవరిదైతే ఉందో అతడే వచ్చి సో క్లెయిమ్ అంటే ఏంటి, నాదే అని చెప్పడం. సో క్లెయిమ్ చేస్తే బాగుండు, సో నేను అతడికి ఇచ్చేస్తానని మీరు అనుకుంటున్నారు. సో బికాజ్ యూ డోంట్ వాంట్ టు కీప్ సమ్వన్స్ మొబైల్ విత్ యూ, సో యూ వాంట్ దట్ సంబడి, ఓకే, ది ఓనర్ ఆఫ్ ద మొబైల్ షుడ్ కమ్ అండ్ హీ షుడ్ క్లెయిమ్, ఓకే, ఫర్ హిజ్ మొబైల్. అంటే ఎవరైతే పోగొట్టుకున్నాడో అతడే వచ్చి సో ఇది నా మొబైల్ అని చెప్తే బాగుండని మీరు అనుకుంటున్నారు. నెక్స్ట్ వన్, హూజ్ ఎవర్ పెన్ యూ హ్యావ్ టేకెన్ రిటర్న్ హిమ్ రైట్ నౌ. ఓకే, సో నువ్వు ఎవరి పెన్ అయితే తీసుకున్నావో వెంటనే అతడికి తిరిగి ఇచ్చేయి. ఓకే, నువ్వు ఎవరి పెన్ అయితే తీసుకున్నావో వెంటనే తిరిగి అతడికి ఇచ్చేయి. హూజ్ ఎవర్ హోంవర్క్ ఈజ్ నాట్ కంప్లీట్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సో దిస్ ఈస్ అ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. ఓకే, ఎవరి హోంవర్క్ అయితే కంప్లీట్ అంటే పూర్తి కాలేదో వాళ్ళు చేయి ఎత్తాలి. ఓకే, అంటే హోంవర్క్ కంప్లీట్ చేయని వాళ్ళు చేయొద్దని అంటుంటారు కదా క్లాస్లో టీచర్స్, సో అలాగా. సో ఎవరి హోంవర్క్ అయితే, ఓకే, సో చాలా అంటే ఎక్కువ టీచర్స్ ఇది వాడకపోవచ్చు. ఓకే, సో హూజ్ ఎవర్ హోంవర్క్ ఈజ్ నాట్ కంప్లీట్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సో ఎవరి హోంవర్క్ కంప్లీట్ కాకుంటే వాళ్ళు చేయి ఎత్తండి. ఓకే, సో ఇలా మనము హూజ్ ఎవర్, హూజ్ సో ఎవర్ ఆర్ హూ ఎవర్స్ ఇలా యూజ్ చేయొచ్చు. సో ఈ హూజ్ ఎవర్ ప్లేస్లో మనం హూజ్ సో ఎవర్ లేదా హూ ఎవర్స్ని కూడా రిప్లేస్ చేయొచ్చు. సో ఎక్కువ ఏది వాడతామంటే మనము హూ ఎవర్స్ని వాడతాం. ఓకే, సో హూ ఎవర్స్ బుక్ యూ యూజ్ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇలా వాడతాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.